ఆంధ్ర ప్యారిస్ తెనాలి వ్యవసాయ, ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం కలిగిన ప్రాంతం. అటువంటి తెనాలిలో 1882లో స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ పాలకుల హయాంలో ఏర్పడిందే ఈ తహసీల్దార్ కార్యాలయం. 143 చరిత్ర కలిగి నాటి నుంచి నేటి వరకు ప్రజలకు సేవలందిస్తూ వస్తోంది. ఇక్కడ ఎంతో మంది తహసీల్దార్లుగా బాధ్యతలు నిర్వర్తించి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో 2024 ఆగస్టు 1వ తేదీన తెనాలి తహసీల్దార్గా కెవి గోపాలకృష్ణ గారు బాధ్యతలు స్వీకరించారు. సుమారు శతాబ్దన్నర క్రితం నిర్మించిన కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడం, పరిసరాలన్నీ అపరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా ఉండటం గమనించారు. వివిధ పనుల మీద ఆఫీసుకు వచ్చే ప్రజలు వేచి ఉండేందుకు కూడా అవకాశం లేకపోవడం చూసి ఆలోచనలు పడ్డారు. వెంటనే కార్యాలయ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దాతలను సంప్రదించి వారి సహకారంతో కార్యాలయం మరమ్మతులకు సిద్ధమయ్యారు. ఆలోచనైతే చేశారు, కాని ఆచరణ ఎలా అన్న సందిగ్ధావస్థలో మునిగిపోయారు. 100 ఏళ్ల నాటి భవనాన్ని కదిలించడమంటే మామూలు విషయం కాదు. కోట్లు ఖర్చు పెట్టి కొత్త నిర్మాణం చేయటం సులువుగాని, పురాతనమైన శిథిలావస్థకు చేరిన భవనానికి అదే రూపంతో కొత్త హంగులు అద్దడం కత్తిమీద సామే అని చాలామంది ఆయన్ను నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ తాను పనిచేసే కార్యాలయానికి ఏదో ఒకటి చెయ్యాలి, శిథిల భవన రూపురేఖలు మార్చాలి అన్న తలంపుతో కార్యాలయ పరిస్థితిని మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి వివరించి ఆధునీకరణ పనులు ప్రారంభించారు. ఆ విధంగా దాతల సహకారంతో పనులు మొదలుపెట్టి సరిగ్గా 7 నెలల వ్యవధిలో కార్యాలయ రూపురేఖలు మార్చివేశారు. పురాతనమైన ఈ భవనం సహజత్వం ఎక్కడా దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన కార్యాలయం ఎత్తును 3 అడుగుల మేర అత్యంత జాగ్రత్తగా పెంచడంతో పాటు కేరళ నుండి ప్రత్యేకంగా పెంకులు తెప్పించి నూతన సబగులు అద్దారు. అంతకుముందు అస్తవ్యస్తంగా, వర్షం పడితే బురదమయంగా ఉండే ప్రాంగణం మొత్తాన్ని ఎత్తు పెంచి అద్దంలా తీర్చిదిద్దారు. అంతేకాదు, గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్, జాతీయత ఉట్టిపడేలా అశోక స్తూపం ఏర్పాటు చేయించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు వేచి ఉండే హాల్, వాహనాల పార్కింగ్ షెడ్, కాన్ఫరెన్స్ హాల్, రెవెన్యూ ఉన్నతాధికారులు వస్తే బస చేసేందుకు గెస్ట్ హౌస్, షటిల్ కోర్ట్, త్రాగునీటి సౌకర్యం, కార్యాలయ ఉద్యోగులకు, ప్రజలకు వేరువేరుగా టాయిలెట్స్ ఫెసిలిటీ, ఏ ప్రభుత్వ కార్యాలయంలో లేని విధంగా తల్లులు పిల్లలకు పాలిచ్చే గది, కార్యాలయానికి వచ్చే ప్రజలను రిసీవ్ చేసుకోవడంతో పాటు వారి సమస్యలపై అర్జీలు రాసి ఇచ్చేందుకు గాను రిసెప్షన్ వంటి వాటిని నూతనంగా నిర్మాణం చేయించారు. ఈ విధంగా తహసీల్దార్ కార్యాలయంలో అప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పులను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి రెవెన్యూ విభాగంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఐఎస్ఓ గుర్తింపు కూడా రావడం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా బదిలీల సమయంలో అధికారులు కొన్నాళ్లపాటు తమ విధులు నిర్వర్తించి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే తమకు కేటాయించిన విధులతో పాటు పనిచేసే కార్యాలయానికి ఏదో చెయ్యాలన్న తపన కలిగిన తహసీల్దార్ గోపాలకృష్ణ గారి లాంటి అధికారులు అరుదుగా ఉంటారని ఆయన పనితీరు గురించి తెలిసిన పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక్కడే కాదు, ఆయన పనిచేసిన ప్రతి చోట తనదైన మార్కు చూపుతారన్న కితాబులను తహసీల్దార్ గోపాలకృష్ణ పొందారు. గతంలో పనిచేసిన బాపట్ల, చేబ్రోలు, సూళ్లూరుపేట, దుగ్గిరాల, ఇప్పటి తెనాలి తహసీల్దార్ కార్యాలయాలే ఇందుకు నిదర్శనంగా చెబుతారు. పనిచేసిన ప్రతి చోట ప్రభుత్వం నుండి ఉత్తమ తహసీల్దార్ అవార్డులతో పాటు పలు విశిష్ట సేవా పురస్కారాలను కూడా గోపాలకృష్ణ గారు అందుకున్నారు. అదేవిధంగా అమృతలూరులో రైతుల సమస్యలు పరిష్కరించినందుకు గాను వారు గోపాలకృష్ణ గారిని ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలు బహుకరించి అభిమానాన్ని చాటుకున్నారు. చేబ్రోలులో 20 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని కాల్వ సమస్యను పరిష్కరించిన తహసీల్దార్ గోపాలకృష్ణ గారు బదిలీపై వెళుతుండగా వీడ్కోలు సభలో ఓ రైతు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యం చెప్పారండి సార్, ఇంత మంచి వాళ్ళు మీరు, దేవుడి తర్వాత దేవుళ్ళండి మీరు, మాలాంటి పేదవాళ్ళకి అండగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నానండి. మీకోసం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి. అంతేకాకుండా ఆయన కుటుంబం ఫోటోను ఆ రైతు తన ఇంట్లో పెట్టుకోవడం ఏ అధికారికి దక్కని అరుదైన గౌరవం. తహసీల్దార్ గోపాలకృష్ణ ద్వారా మేలుపొందిన ఓ పెద్దాయన పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం నుండి గుంటూరులో ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశారు. వస్తాలే.
అట్ట కాదు, నేను నాకు కన్నా గారి పరిచయం. ఆ అవసరం అయితే సీఎం కాడికి పోతా. ఎందుకంటే ఈ మంగళగిరి పోయి గోపాలకృష్ణమూర్తి గారిని గుంటూరు రేపియాలని అంటా. నేను తప్పే ఉంది, మాలాంటి పేదవాడికి న్యాయం చేసి ఎక్కాయి ఆయన, చాలా మంచివాడు అని చెబుతాను అయ్యగారు. అది అంటే నేను అన్నానని కాదు అయ్యగారు, నేను పోయి మాట్లాడుతూ దండం పెట్టి మాట్లాడతా. నా మాట కాదనరు ఆ తండ్రి దయ వల్ల. అది ఆ నమ్మకం నాకుందయ్యా. ఇలా ఆయన పనిచేసిన ప్రతి చోట ప్రజల మన్ననలు పొందుతూ వచ్చారు. కేవలం మంచితనమే కాదు, అవసరమైతే కఠినంగా వ్యవహరించడం కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ గారి నైజంగా చెబుతారు. తహసీల్దార్గా కేవలం కార్యాలయ రూపురేఖలు మార్చడమే కాదు, విధి నిర్వహణలో ఉండగా అవసరమైతే రోడ్డు మీద ఆగి మరీ ప్రజల కోసం సంతకాలు చేస్తారన్న ప్రశంసలను తహసీల్దార్ గోపాలకృష్ణ గారు అందుకున్నారు. అదేవిధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అయిన వారికి దూరమై వీధుల్లో అనాథలుగా పడి ఉన్న వృద్ధులను, మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తున్న మహిళలను అనేక సందర్భాల్లో స్వయంగా ఆశ్రమాలకు తరలించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాకుండా తెనాలి ప్రాంతంలో పాత నేరస్తులు, రౌడీ షీటర్లలో మార్పు కోసం బైండోవర్ల సమయంలో వారి పట్ల కఠినంగా ఉండటం, మార్పు కోసం సూచనలు చేయటం, పరిధి దాటిన ఓ రౌడీ షీటర్ను జైలుకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే రైతు పక్షపాత కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తెనాలి మండలంలో 5800 మంది రైతుల సమస్యలను ఆయన పరిష్కరించి అందరి మన్ననలు పొందారు. తన విధి నిర్వహణకు సంబంధించి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం, కార్యాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వారి పనితీరును మెరుగుపరచడం వంటి కార్యక్రమాల్లోనూ తహసీల్దార్ గోపాలకృష్ణ గారు ఎప్పుడూ ముందుంటారు. ప్రతి ప్రభుత్వ అధికారికి పనిచేసే స్థానం శాశ్వతం కాదు, ఎప్పటికైనా ఎక్కడికైనా బదిలీపై వెళ్లాల్సిందే. అయితే తాము ఇంటికన్నా ఎక్కువ సమయం గడిపేది పనిచేసే కార్యాలయంలోనే. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవసరమైన విధంగా కార్యాలయాన్ని ఆధునీకరించినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ చెబుతారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో, ఉన్నతాధికారుల అండదండలతో, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సహచర అధికారుల అభినందనలతో రూపుదిద్దుకున్న అధునాతన తెనాలి నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని మన తెనాలికి అంకితం చేస్తున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ముందు సూళ్లూరుపేట తహసీల్దార్గా పనిచేసిన అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీ కావడంతో అక్కడి ప్రజలు ఆయన్ను పూల మీద నడిపించి వీడ్కోలు పలకడం తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి దక్కిన అరుదైన గౌరవంగా చెబుతారు. అటువంటి మంచి అధికారిని తెనాలిలో నియమించినందుకు గాను మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.